చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 6:23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. చాలా అంటే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటే ఎండున ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ కన్ను చెడినదైతే అంటే మనము దేన్నైనా కానీ చెడు దృష్టితో చూడడం అండి. చెడు దృష్టితో చూడడము, మన కంటికి ఆకర్షణీయమైన దాన్ని ఏదైనా కానీ చూడడము, అది దేవునికి అసహ్యమైన వాటిని చూడడం అన్నమాట. ఇది ఇప్పుడు ఒక స్త్రీ వచ్చిందంటో పురుషులు చూస్తారన్నమాట, లేకుంటే ఒక అందమైన పురుషులు వచ్చినప్పుడు స్త్రీలు చూస్తారన్నమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళని చూసిన వెంటనే అబ్బా ఎంత బాగున్నారు అని బయట అనుకున్నా కూడా మనము లోపల అనుకుంటాం కదండి. అప్పుడు మన కన్ను అక్కడ పాపం చేసినట్టు అన్నమాట. నీ కన్నులకు ఇంపైన దాన్ని నేను తీసివేసేదను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయాలన్నమాట. మన దేహం అంతయు చెడు ఆలోచనలతో నిండి ఉంది అన్నమాట. వాటన్నిటిని విసర్జించాలన్నమాట. తర్వాత దేహమంతా చీకటిమయమై ఉండును అంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలతో నిండి ఉన్నాను. అది అంతా మనలో చీకటిమయమై ఉంటుంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల అది చీకటి కంటే ఎంత గొప్పది. వెలుగు అంటే మనలో ఏంటంటే ఆత్మ సంబంధమైన వెలుగు ఉండాలి. ఆత్మ సంబంధమైన నేత్రములు, ఆత్మ సంబంధమైన కనులు కలవారు అయి ఉండాలి. మన కనులు ఎలా ఉండాలంటే చెడుతనములకు నిదర్శనంగా ఉండకూడదు అన్నమాట. ఆత్మ సంబంధమైన విధంగా ఉండాలన్నమాట. దేవుడు ఒక్కొక్కరికి ఒక ఆత్మవరములను ఇస్తాడండి. ఆత్మవరములను ఇస్తే అది మనము ఎప్పుడు మనలోనే చెడుతనాన్ని విసర్జించాలి, తొలగించాలి అంటే అది మనలో ఏదో ఒకటి ఆత్మ సంబంధమైన వరములు ఉంటేనే మనకు అలా చెడు దృష్టితో, చెడు ఆలోచనలతో, చెడు క్రియలతో లేకుండా మనము ఉండవచ్చు అన్నమాట. ఇప్పుడు పేతురు గారు నడుస్తూ వెళ్తుంటే ఆ నీడకు స్వస్థతలు కలిగేవి అని బైబిల్ చెప్తుంది కదండి. అది ఎందుకు ఆయనలో ఆత్మవరము ఏదో ఒకటి ఉందన్నమాట. కొందరు భాషలతో మాట్లాడే ఆత్మవరము ఉంటుంది, మరికొందరు దయ్యములను వెళ్ళగొట్టే ఆత్మ ఉంటుంది, మరికొందరు అన్య భాషలు మాట్లాడతారు, మరికొందరు శాతాలను తొలగిస్తారన్నమాట, మరికొందరు మాటలతో రోగాలను స్వస్థపరుస్తారన్నమాట. ఇలా ఏదో ఒక ఆత్మవరాలు ఉంటాయన్నమాట. ఆత్మవరములు ఉంటేనే మనము ఇలాంటి చెడు ఆలోచనల గురించి, చెడు క్రియల గురించి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేవునితో మనము సహవాసం చేయాలన్నమాట. దేవునితో సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆయన దగ్గరగా ఉంటామన్నమాట. దేవుని వాక్యానికి మనము ఎప్పుడు హత్తుకొని ఉండాలి. ద్రాక్ష తీగలు ఎలా అంటుకొని ఉంటాయో దేవుని మనం అంటుకొని ఉన్నప్పుడు దేవుడు మనకు ఏదో ఒక విధమైన ఆత్మవరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్నమాట. అప్పుడు మనము చెడుతనం అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుందండి. ఇలా ఆత్మ సంబంధమైన నేత్రాలు గలవారు చెడుతనంను అసహ్యించుకుంటారు. ఎందుకంటే దేవునికి మనం దగ్గరలో ఉన్నాం కదా. మన కన్ను
అపవిత్రమైపోతుంది. ఆకర్షణీయమైన వాటిని మనము అప్పుడు మా చెడుతనంతో నిండిపోయి ఉంటే మన శరీరం అంతా అప్పుడు మనకు ఆత్మ సంబంధమైన వెలుగు మనలోకి రాదండి. మనము చీకటిగా ఉంటాము. మనం చీకటిగా ఉండేది మన జీవితం, మన హృదయం అంతా చీకటిగానే ఉంటుందన్నమాట. వెలుగు రాదు. ఎందుకంటే వెలుగు దేవుని అది ఎవరో ఇస్తే కొనుక్కుంటే రాదండి. ఎవడో ఇవ్వడం వల్ల మళ్ళీ మనం తీసుకోవచ్చులే అనుకోండి, కానీ అలా కాదన్నమాట. ఆత్మ సంబంధమైన వరం కావాలి అంటే అది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వాలన్నమాట. మనం దేవునికి ఎంత చేరువుగా ఉంటే అప్పుడు మనము ఇలా నేత్రంతో తప్పు చేయకుండా ఇలా మన ఒంటిని కానీ, మన శరీరంను కానీ, మన అవయవములు, మన ఆలోచనలు, మన హృదయంను చెడుగా ఉంచుకోకుండా ఉండాలంటే మనము తర్వాత ఆత్మవరమైన ఒక కనులే కాదు, ఇంకా ఉన్నాయండి. అవి ముందు ముందు చెప్పుకుందాము. ఆత్మ సంబంధమైన వరం మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వరాన్ని మనము కలిగి ఉన్నప్పుడు అన్నమాట ఇది మనము ఈ కను దృష్టి అన్నమాట పాపం చేయకుండా మనలో పరిశుద్ధాత్మ వెలుగు ఉండులాగున ఇది మనము ఎప్పుడైతే మన కళ్ళు చేసే పాపాలను అన్నమాట కళ్ళతోనే చూసి దేన్నైనా కానీ, ఎందుకంటే కళ్ళతో చెడుని చూస్తాము, మంచిని చూస్తాము, తర్వాత ఇంకేంటంటే అసహ్యమైనవి చూస్తాము, అసహ్యం కానివి కూడా చూస్తాము అన్నమాట. కానీ మనము విసర్జించలేకపోతున్నాం అన్నమాట. దాన్ని విడిపించుకోలేకపోతున్నాం మనం అసలు. దేవుడు వాటిని విసర్జించాలని ఈరోజు చెప్తున్నాడండి. నీ కన్ను ఆటంకపరిస్తే దాన్ని పీకివేయి, నీ చెయ్యి ఆటంకపరిస్తే దాన్ని పీకివేయి అని చెప్తున్నాడు కదండి దేవుడు. అలాగా మనలో ఉన్న చెడుతనాన్ని, చెడు దృష్టిని అది అంతా పీకివేయాలండి. పీకివేసి పరిశుద్ధాత్మ తర్వాత ఆత్మ సంబంధమైన నేత్రములు కలవారిగా మనము దేవుణ్ణి చూడాలి. మనము ఎప్పుడైతే ఆ చెడుతనాన్ని విడిచిపెడతామో అప్పుడే మనలో పరిశుద్ధాత్మ మనలోకి వస్తుందండి. తర్వాత ఇంకోటి కీర్తనలు 97:10. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయము కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. చాలండి. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి అని ఇక్కడ చెప్తున్నాడండి. తర్వాత యెహోవాను ప్రేమించేవారు ఇలా చెడుతనానికి దూరంగా ఉండాలని చెప్తున్నాడండి. ఎందుకంటే మన దేవుడు ప్రేమించే దేవుడు కదండి. తర్వాత మనం కూడా ప్రేమిస్తూ ఉండాలన్నమాట. తర్వాత తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుచున్నాడు. తర్వాత భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందం విత్తబడి ఉన్నది. అంటే ఇక్కడ దేవుని ప్రేమించేవారు, దేవునికి దగ్గరైన వారు ఇలా ఎటువంటి చెడుతనంను ఇలా దేవుణ్ణి ప్రేమించేవారు ఇలా చెడుతనంను అసహించుకోవాలంటండి. అంటే ఇప్పుడు క్రైస్తవులను మనమే తీసుకుందామండి. మనము ఏంటి మనము అన్నిలో వారే మనం కూడా చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకు మనకు తేడా ఉండదు కదండి. మనం దేవుడిని ప్రేమిస్తున్నాము, తర్వాత దేవుడిని ప్రేమిస్తున్నాము, దేవుని వాక్యాన్ని రోజు ధ్యానిస్తున్నాము, రోజు చదువుతూ ఉన్నాము అన్నమాట. కానీ మనలో ఉన్న చెడు మాత్రము అలాగే ఉందన్నమాట. అది మాత్రము ఎక్కడికి పోలేదన్నమాట, అలాగే ఉంది. అందుకు మన హృదయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ చెడుతనమును అసహించుకోండి అంటున్నాడు.
అసహించుకుంటే అంటే మనము ఇంకా అలాగే ఉంటున్నాం అన్నమాట. పాత రోత జీవితంలో అలాగే ఉంటున్నాము. ఎందుకంటే మన ఆలోచనలో మార్పు లేదు. తర్వాత మన క్రియల్లో మార్పు లేదు. మనలో ఎటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన వరాలు ఏవి లేవన్నమాట. ఇతరులను అసహించుకోకుండా తర్వాత చెడుతనమును విసర్జించాలన్నమాట. ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించు వారలారా అంటున్నారన్నమాట. ఎన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించండి అంటున్నారు కదండి. ఎన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించుడి అని చెప్తున్నాడంటండి. తర్వాత మనలో ఏవో ఆలోచనలు పెట్టుకొని తర్వాత ఇతరులను ప్రేమించే వారిగా నటించే వారిగా అలా కాకుండా మనలో ఉన్న ఆ చెడుతనాన్ని తీసివేయాలని చెప్తున్నారండి. అక్కడేమో కన్నును ఆత్మ సంబంధమైన నేత్రములు గలవారు చెడుతనమును అసహించుకుంటారు. అది ఎవరు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనలో ఎలాంటి చెడు క్రియలు ఆలోచనలు లేనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు న్యాయం తీరుస్తాడు కదండి. ఇప్పుడు కూడా ఏం ఇలా దేవుని ప్రేమించు వారలారా మీరు చెడుతనమును అసహించుకొనుడి అనంటే మనం ఇంకా దాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నామండి. మళ్ళీ తర్వాత ప్రేమించాలి. ఏదన్నా గాని ప్రేమతో చేయాలి. దైవ ప్రేమ, దేవుని ప్రేమ ఏంటో దేవుని సిలువ వేసినా కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీనికి తెలీదు. వీరిని క్షమించుడి అంటున్నాడు కదండీ. అది అక్కడ ఏంటి దేవుడు ప్రేమ చూపిస్తున్నాడన్నమాట. దేవుడు సిలువ మోసుకొని పోయేటప్పుడు అందరూ ఏడుస్తున్నారు. అమ్మ నా కోసం ఏడ్చకండి. మీకోసము మీ పిల్లల కోసము మాత్రమే ఏడ్చండి. మీ కుమారుని అక్కడ తల్లికి కుమారుని అప్పగిస్తాడు. అది ప్రేమ అంటండి. చనిపోయే వరకు ఆఖరికి తన రక్త బొట్టు అంతా చీలిపోయి మాంసం ముద్ద అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఎవరిని నిందించలేదు. సిలువ వేసిన వారిని నిందించలేదు. అక్కడున్న సైనికులను నిందించలేదు. ప్రేమతో మనకు ప్రాణం అర్పించాడు. ఎందుకు మనము దానిని గుర్తించుకోవాలన్నమాట. తర్వాత చెడు దృష్టితో చూడకూడదు. తర్వాత దైవ ప్రేమ గలవారు చెడుతనమును అసహించుకోగలరు అనంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న దేవుని లక్షణాలు నన్ను పోలి ఉండుడి మీరు అంటున్నారు కదండి. కానీ దేవుడు ఎటువంటి చెడు పనులు చేయలేదు. కానీ మనం చేస్తున్నాము. ఎందుకు ఆయనకు తలవంపులు తీసుకొస్తున్నాం మనము. మనలో చెడుతనాన్ని నింపుకొని మన హృదయంలో చెడుతనాన్ని నింపుకొని ఆయనలో ఆయనకు ఇంకా రెట్టింపు సిలువనేస్తున్నామండి మనము. తర్వాత రెట్టింపు సిలువనేసేది గాక మనలో ఒక పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం కలిగిన హృదయం అంతా ఎంత చెడు దృష్టితో నిండిపోయిందండి. చెడుతనాన్ని అసహించుకోండి, దాన్ని తొలగించండి అని దేవుడు చెప్తున్నారు. కానీ మనం ఎంత మాత్రం ఉంటున్నామండి. తర్వాత ఇలా చెడుతనాన్ని అసహించుకోవడము, పాపానికి దూరంగా ఉండాలి, రక్షణ పొందాలని మనం రోజు ఎన్నో ఎన్నో న్యూస్ వింటున్నాము. ఎంతోమంది బోధిస్తున్నారు. మొబైల్ చర్చిలోనే కాకుండా సంఘాలలో కూడా బోధిస్తున్నారు. కాకపోతే మనము మార్పు చెందలేకపోతున్నాము. అందుకు దైవ ప్రేమ కలిగి ఉండాలన్నమాట. దైవానుసారమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము చెడుతనాన్ని ఆటోమేటిక్గా విడిచిపెడతామండి. విడిచిపెట్టి దేవునికి దగ్గర అవుతామన్నమాట. అందుకు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళారా చెడుతనాన్ని అసహించుకొనుడి అని అంటున్నాడు అన్నమాట. అంటే ఏంటి విగ్రహారాధన చేయడము. అది అంటే చెడుతనం అంటే ఒక వ్యభిచారాన్ని అసహించుకోవడమే కాదన్నమాట. అసహించుకోవడం అసలు తీసివేయండి, మీ నుండి తీసివేయండి అన్నాడు. వ్యభిచారం అయితేనేమి, దొంగతనం అయితేనేమి, మోసం అయితేనేమి అవన్నీ మనలో చెడుతనమేనండి. అంటే చెడుతనాన్ని విసర్జించండి అనంటే మనం ఏంటి నీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నను హిమము కంటే తెల్లగా నేను మారుస్తాను అంటున్నారు. అంటే అలాంటప్పుడు మనము చెడుతనం గల హృదయాన్ని చెడుతనాన్ని విసర్జించి దేవుడు హిమము కంటే తెల్లగా మారుస్తాడంటే అప్పుడు మనం అదంతా తొలగిస్తేనేనండి దేవుని ఆత్మవరంను మనము పొందుతామన్నమాట. ఆత్మ సంబంధమైన ఫలాలను మనం పొందుకుంటాము. దేవునికి చేరువుగా ఉంటామన్నమాట. ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. అది ఏంటి చెడుతనంతో కాకుండా ప్రేమతో ప్రేమను నటించి దగ్గరికి తీసుకోకూడదండి వాళ్ళను.
ఎవరినైనా కూడా. ఇక్కడ దేవుడు మనలో నటించలేదు. ఎందుకంటే మాట తప్పని వాడు, మారని వాడు అన్నమాట. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదండి. ఆ భూమి ఆకాశం గతించిపోయినా కూడా తన మాట ఎప్పుడూ గతించిపోదు. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడన్నమాట. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, మన హృదయం మారే వరకు మనలో ఉన్న చెడు క్రియలను, చెడు ఆలోచనలను తీసివేసే వరకు అన్నమాట దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. అదే కాకపోతే మనము మారాలి. మనలో ఉన్న చెడు తలంపులన్నిటిని తీసివేయాలన్నమాట. తర్వాత ఇంకోటి చూద్దామండి. సామెతల గ్రంథము 3:7. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆయన ఆ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చాలా అంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుడి. అప్పుడు ఓకే. నేను జ్ఞానిని కదా అని అంటే మనం ఏంటంటే కొంతమంది బాగా చదువుతారండి, కొంతమంది బాగా పాడతారు, కొంతమంది తర్వాత రెఫరెన్స్లు బాగా చెప్తారు, ఇంకా కొంతమంది వాక్యం బైబుల్ లేకుండానే టక్కున చెప్పేస్తారు, నోటెడ్ చేసుకుంటారు అన్నమాట కొంతమంది. మరి కొంతమంది ఆస్తి ఎక్కువగా ఉంటుందండి, మరి కొంతమంది తర్వాత స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటారు, ఇంకొంతమంది అట్లా మెచ్యూరిటీ. ఒక్కొక్కరికి ఏదో ఒకటి కొన్ని బలహీనలు ఉంటే తర్వాత కొన్ని బలహీనంగా లేకుండా ఉంటారండి. కానీ నేనే జ్ఞానిని అని నువ్వు అనుకోనవద్దు అంటున్నాడు. ఆ జ్ఞానము అదంతా ఎక్కడండి? దేవుడిచ్చినాడు. ఎవరన్నా కానీ ఏ విషయంలో గర్వపడినా కూడా ఆ విషయము దేవుడిచ్చినాడు మనకు. దేవుడిచ్చినాడంటే అది మనం చేస్తున్నాము, మనలో ఈ గొప్పతనం ఉంది, ఈ పని మనం ఒక స్పీడ్గా ఒక ఫాస్ట్గా చేస్తున్నామంటే అది దేవుడిచ్చిందన్నమాట. దేవుడిచ్చినాడు, అంతేగాని నాకు నేనుగా చేస్తున్నానని మనము విర్రవీగకూడదండి. విర్రవీగకుండా ఏంటున్నాడు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అని దేవుడు అంటున్నాడండి. అంటే మనలో ఏదైనా మనం ఒక కార్యాలు చేసినప్పుడు అది బాగా చెప్పినావు, మన మొబైల్ చర్చిలో ఎవరైనా వాక్యం చెప్పినా కానీ అన్న బాగా చెప్పినావు, మా అక్క బాగా చెప్పినావు, ఆంటీ బాగా చెప్పినారండి అని అంటే అక్కడ ఎవరు చెప్తున్నారు? ఆంటీ ఆంటీ కానీ అక్క కానీ నువ్వు కానీ నేను కానీ చెప్పలేను. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అలా మాట్లాడిస్తుంటాడండి. అట్లా మాట్లాడిస్తుంటాడు. అందుకు మనం ఏం చేసినా కానీ అది దేవునికి ఇంపైనదిగా చేయాలన్నమాట, దేవునికి ఇష్టమైనదిగా చేయాలన్నమాట, దేవునికి ఇష్టమైనదిగా చేయాలి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అంటున్నాడు. అంటే ఆయన యందు మనము భయపడాలండి. ఎందుకు? ఆయనకు కోపం వస్తుందన్నమాట. ఆయన కోపానికి ఆగ్రహానికి మనము గురి కాకూడదు. ఎందుకంటే మనలో ఉన్న చెడుతనంని అలాగే పెట్టుకుంటే అది రోజు రోజుకు ఇంకా ఎక్కువైపోతుందంటండి. ఏదైనా కానీ రోజు రోజుకు ఎక్కువైపోయినప్పుడు ఏదో ఒక రోజు అన్నమాట మనము దేవుని ముంద నిలబడాల్సి వస్తుందండి. తర్వాత ఇంకేంటంటే జ్ఞాని అంటే సొలొమోను గారు ఎంత పెద్ద జ్ఞాని అండి. కానీ మనము ఎంత జ్ఞానం ఉన్నా కానీ మనము తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలండి. తగ్గించుకునే స్వభావం లేనప్పుడు నువ్వెంత జ్ఞానమైనా కానీ అక్కడ వ్యర్థమని చెప్తున్నారండి. తగ్గించుకునే జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నమాట. నువ్వు జ్ఞానిని కదా నేను అని నీవు అనుకోనవద్దు అంటే ఏ విషయంలోనూ నువ్వు హెచ్చించుకోకూడదండి. ఇతరుల విషయంలో కూడా హెచ్చించుకోకూడదు. వాళ్ళ అంత అలా డౌన్గా ఉన్నారులే, వాళ్ళ పరిస్థితి ఇది, కానీ నేను మాత్రము ఇలా ఉన్నాను, నేను జ్ఞానిని కదా, నాకు డబ్బు ఉంది కదా అని ఈగో అండి. ఈగో చేయకూడదండి. ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా ఇతరులను వేధించకూడదు. వాళ్ళ ఏమన్నా ఉంటే దేవుని దగ్గర మొరపెట్టాలా. తగ్గించినా హెచ్చించినా అలా కాకుండా ఇతరులతో పోల్చుకొని మనము అలా నేనే గొప్ప అని ఉండకూడదండి. అది తర్వాత
హెచ్చించబడిన వారు ఏమవుతారండి? ఇప్పుడు ఎవరు సుంకరి పరిసైడు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సుంకరి తగ్గించుకొని తన రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేశాడు. ఎందుకంటే అక్కడ తాను తగ్గించుకున్నాడు అన్నమాట. నాలో పాపం ఉంది ప్రభువా అని దేవుని వైపు చూడలేక రొమ్ము కొట్టుకొని తల కిందికి దించుకొని ప్రార్థన చేశాడు. అక్కడ తగ్గించుకున్నాడు. కానీ అక్కడ పరిసైడు ఏం చేశాడంటే నేను రోజు వస్తున్నాను ప్రార్థనకు, నీకు కానుకలు ఇస్తున్నాను అలా అని నేను సుంకరి కంటే గొప్పగా ప్రార్థన చేస్తాను అది అని అట్లా చేస్తున్నాడు కదండి. అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే పరిసైడు తగ్గించుకోలేదు, కానీ ఇక్కడ సుంకరి తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు కనికరించాడు, తన పశ్చాత్తాపం నుంచి విడుదల చేశాడన్నమాట. విడుదల చేసినప్పుడు అలా మనం కూడా తగ్గించుకునే వారిగా ఉండాలన్నమాట. మనలోని ఇగోను తీసివేయాలన్నమాట. అది ఇగో అదంటే చెడుతనం అండి. అది కూడా చెడుతనం అన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుడి అని అంటున్నాడు అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మన నుంచి తీసివేయాలన్నమాట. విడిచిపెట్టమంటున్నాడు కదండి. భయభక్తులుగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన త్రోవలలో నడవాలన్నమాట. ఆయన వాక్యానుసారము మనము జీవించాలన్నమాట. ఇదంతా దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా చెడు చేస్తున్నామని మనము గ్రహించుకోవాలండి. తర్వాత రోమా 12వ అధ్యాయము 9వ వచనము. రోమా 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చాలా ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను అంటే ఇందాక చెప్పినాను కదండి. అది ఏంటి, దేవుణ్ణి ప్రేమించేవారు వారిని ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. మన దేవుడు ఎలాగా మనల్ని ప్రేమతో మనం ఎన్ని తప్పులు చేసినా కానీ దగ్గరికి తీసుకుంటాడో అలాగే తీసుకోవాలి. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను అంటే పావురం ఎలాగ స్వచ్ఛంగా ఉంటుందో మన ప్రేమ అలాగ ఉండాలండి. దేవుని ప్రేమను మనము చూపించాలన్నమాట. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని పట్టుకొని హత్తుకొనుడి అని అంటున్నాడు అన్నమాట. అదే మనలో ఉన్న ఆలోచనలు చెడ్డదానిని అన్ని తీసివేయాలి. దేవునికి అసహ్యకరమైన వాటి అన్నిటినీ మనం తీసివేయాలన్నమాట. తీసివేసి మంచి దానిని హత్తుకోవాలి అంటే ఇప్పుడు మన హృదయాన్ని చెడు ఆలోచనలతో కూడిన హృదయాన్ని, మనలో ఉన్న చెడుతనాన్ని విసర్జించి ఆటోమేటిక్గా మనకు నూతన స్వభావం వస్తుందండి. నూతన స్వభావము, నూతన ఆలోచనలు, నూతన హృదయము, నూతన తలంపులు అవన్నీ నూతనంగా ఎప్పుడైతే పుట్టుకొస్తాయో అవి మంచివండి. దాన్ని మనం అలాగే గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలండి. గురి వద్దకే పేతురు నమ్మలేదు, ఫస్ట్ దేవుని విశ్వసించలేదు. తర్వాత ఒక్కసారి దేవుని నమ్మిన తర్వాత పరిగెత్తిపోయాడు కదండి గురి వద్దకు. అలా మనం కూడా చెడుదాన్ని విడిచిపెట్టి మంచిదానిని హత్తుకొని ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. మనము మంచిదానిని హత్తుకొని ఉండాలి, చెడుతనాన్ని మనము అసలు దూరంగా ఉండాలి. ఇప్పుడు పాపపు పనులకు మనము దూరంగా ఉండాలన్నమాట. పాపపు పనులు ఏం చేయకుండా, ఇప్పుడు యోనా గ్రంథంలో నివేని పట్టణస్థులు అక్కడ భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన విగ్రహారాధనతో కూడి ఉంది కదండి. అక్కడ యోనాను పంపించాడన్నమాట. అప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. అక్కడ దేవుని కోపము రగులుకొని ఉండి తర్వాత వారు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఉగ్రత తగ్గిందండి. వాళ్ళ తప్పిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది అన్నమాట. అలాగూ చెడుతనాన్ని మనము పాపపు పనులకు మనము దూరంగా ఉండాలి, మంచిదానిని పట్టుకోవాలన్నమాట. పాపపు పనులు అంటే ఎక్కువగా ఇప్పుడున్న సమాజంలో వ్యభిచారము చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే అన్న చెల్లెలి తేడా లేదు, తండ్రి కూతురు లేదు,
తర్వాత వదిన మరిది లేదన్నమాట. విలువలు సాంప్రదాయాలు అన్నీ పక్కన పెట్టి సమాజంలో ఏం జరుగుతుందో అన్నమాట కళ్ళు మూసుకుపోయాయన్నమాట. కామంతో కళ్ళు మూసుకుపోతున్నాయన్నమాట. అలాంటి వాటిని విసర్జించాలి అని దేవుడు చెప్తున్నాడన్నమాట. అది అలా చేయడం వల్ల దానివల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా? ఒక బ్యాడ్ నేమ్ రావడం తప్ప ఏది యూజ్ లేదన్నమాట. కానీ దొంగతనం కొంతమంది చేస్తున్నారు. అది వాళ్ళ కడుపు కోత కోసం తినడం కోసం కొంతమంది చేస్తున్నారు. కానీ అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వ్యభిచరిస్తున్నారు, విగ్రహారాధన చేస్తుందంటే అది దేవునికి చాలా అసహ్యకరమైనదండి. వరుస వాయిలు లేకుండా ఉండడం అన్నమాట. స్త్రీ పురుషులతో ఉండడము, యవనస్తులైతే కాలేజీ విషయంలో ఎన్నో చేయడము, తల్లిదండ్రులకు చేయకుండా చేయడం అన్నమాట. కాలేజీ పేరు చెప్పి ఏదేదో సినిమాలకు వెళ్ళడము, ఇవన్నీ అన్నమాట అసహ్యకరమైన సమాజంలో ఇవన్నీ పెరుగుతూ వస్తున్నాయి. కానీ తగ్గడం లేదండి. అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయంటే మన హృదయము మార్పు చెందలేదన్నమాట. మన హృదయము చెడు ఆలోచనలతో నిండిపోయిందన్నమాట. కాబట్టి వీటిని మనం తీసివేయాలండి. చెడుదాన్ని తీసిపెట్టి మంచిదాన్ని హత్తుకోండి అంటున్నారన్నమాట. ఇవన్నీ ఎప్పటికైతే మనము తీసివేస్తామో అప్పుడే మనం దేవుని అనుగ్రహాన్ని పొందగలుగుతాము, దేవుని ప్రేమను పొందగలుగుతామన్నమాట. తర్వాత దావీదు రాజు ఏం చేశాడు? ఒక ఆమె స్నానం చేస్తుంటే చూశాడండి. అక్కడ పాపం చేశాడు ఆ స్త్రీతో అన్నమాట. అప్పుడు దావీదు రాజుకు ఉన్న ఆత్మఫలాలు, ఆత్మవరములు, దేవునితో సహవాసము, అన్నీ ఆయన తన భార్య మాటలు విని విగ్రహారాధన చేయడము అవన్నీ అయిపోయాయండి. తర్వాత అవన్నీ కావడం వల్ల ఏంటంటే దేవునికి దూరం అయ్యాడన్నమాట. అక్కడ దేవుని తలంపులకు, దేవుని ఆలోచనలకు దూరం అయ్యి దేవునికి వ్యతిరేకంగా పాపానికి గురి చేసుకున్నాడు అండి. ఇప్పుడు తామారును అమ్నోను అలా అన్న చెల్లెల మధ్య అట్లా జరిగిందంటే, ఆ రోజుల్లోనే అలా జరుగుతున్నాయంటే ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణము మన ఆలోచనలు అన్నమాట. తర్వాత మన చెడుతనము, మన కన్ను చెడుగా చూడడం అన్నమాట. చెడుగా వినడము, చెడువి చూడడం అన్నమాట. పాపపు పనులు దూరంగా ఉండాలన్నమాట. పాపపు పనులు దూరంగా ఉండడం ద్వారా చెడుతనంను అసహించుకొనవచ్చు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. మనము వీటిని విసర్జించాలి. తర్వాత ఇంకోటి చూద్దాము. ప్రసంగి గ్రంథము 9:3. అందరికిని ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెర్రితనం ఉండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదిను దుఃఖకరము. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, అందరికీ ఒకటే గతి సంభవించును అంటే ఇక్కడ అందరికీ ఒకటే గతి అంటే అండి, ధనవంతులైనా కానీ, తర్వాత బీదవారైనా కానీ, ఎవరికైనా కానీ ఒకే గతి సంభవించును అంటే మరణం రావడము అది అందరికీ కామన్ అండి. సహజంగానే ఎవరైనా కానీ పుట్టినవాడు మరణించక తప్పదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. ఇక్కడ అందరికీ ఒకటే గతి. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. అంటే ఇప్పుడు సూర్యుని కింద అంటే మన భూమి మీద అందరం జీవిస్తున్నాం కదండి, ఇలా జరగడము ఇది కామన్ అన్నమాట. ఇది దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయంను వెర్రితనం ఉండదంట. మన హృదయంలో వెర్రితనం ఉంటుందంటండి. బ్రతుకు కాలమంతా అంటే మనకు చిన్నప్పటి నుంచి కాదు కదండి, అప్పుడు ఎప్పుడైతే మనకు ఊహ తెలుస్తుందో అప్పటి నుంచి చిన్నపిల్లలు కాకుండా కొంచెం యుక్త వయసుకు వచ్చేసరికి మనలో అన్నమాట చెడు క్రియలు, చెడు ఆలోచనలు వస్తాయన్నమాట. మన హృదయము
దేనితో ఇక్కడ నిండి ఉందండి? వెర్రితనం ఉంటదంటండి మన హృదయం అన్నమాట. చెడుతనంతో నిండి ఉంది మన హృదయము. అందుకు దేవుడు ఏమడిగినాడు? నీ హృదయాన్ని నాకిమ్ము అన్నాడు కదండి. మనము మన హృదయాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలన్నమాట. మన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలన్నమాట. మన హృదయాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు నూతనమైన నీ గుండె రాతి వలె ఉన్నప్పుడు మాంస గుండె నీకు ఇచ్చేదను అంటున్నాడండి. అది ఎప్పుడు? దేవునికి మనము ఇలా చెడు క్రియలు, చెడు ఆలోచనలతో ఉన్న హృదయాన్ని కాకుండా మంచి స్వభావం, ఉత్తమమైన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. చెడుతనాన్ని విడిచిపెట్టి మంచితనాన్ని హత్తుకోవాలి అంటున్నాడు కదండి. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మీ హృదయం చెడుతనంతో నిండి ఉంది. వారు బ్రతికినంత కాలము వారి హృదయమందును వెర్రితనముండును. వారు మృతుల యొద్దకు పోవుదురు. అంటే ఏదో ఒక రోజు మనం చేసిన పాపాలు ఇప్పుడు చెప్పినాను కదండి, ఇవన్నీ ఏదో ఒక రోజు దేవుని తీర్పు కిందికి వస్తాయన్నమాట. చావు అంచుల వరకు వెళ్తామన్నమాట. మనం చావు అంచుల వరకు వెళ్ళినా కూడా దేవుడు మనల్ని రక్షించే వారిగా ఉన్నాడు. సంసోను చావు అంచుల వరకు వెళ్ళినాడండి. లాస్ట్ చనిపోయే మూమెంట్లో దేవుడా ఇది ఒక్కసారికి నన్ను బలపరచు, ఇక్కడున్న వారందరూ ఫిలిస్తీన్లు, నేను చచ్చిపోదాము అన్నప్పుడు దేవుడు అక్కడ కూడా తన మొర ఆలకించినాడు కదండి. కాబట్టి మనం చావు అంచుల వరకు పోయినా కూడా మన హృదయమును మార్చుకున్నప్పుడు ఆయన అక్కడ కూడా మనల్ని రక్షించే వారిగా ఉంటున్నాడండి. మృతుల యొద్దకు పోవుదురు, ఇదిను దుఃఖకరము అంటున్నాడండి. అంటే ఇది చాలా భయంకరంగా వేదనతో ఉంటుందండి. ఇప్పుడు లాజరు ఎక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్నాడు కదండి. ధనవంతుడు దాంట్లో కాలిపోతున్నాడు. ఎంత దుఃఖకరము, దాహం అంటున్నాడు కదండి. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలి? మనం మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరం అంటే మరణం సంభవిస్తుంది. కానీ మన హృదయం అలాగే ఉన్నప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మన హృదయాన్ని భద్రపరచుకొని మన హృదయంలో ఇలా చెడు ఆలోచనలు కాకుండా దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలండి. మనము దేవుని మాటలను భద్రపరచుకోవాలి. ఏదో బీరువాలో చీరలు, నగలు, ఆస్తులు, డాక్యుమెంట్స్ ఇలాంటివి భద్రపరచకుండా దేవుని హృదయం మన హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచనలు భద్రపరచుకున్నప్పుడు చెడుతనాన్ని తీసివేసి దాన్ని మంచిదాన్ని పట్టుకొని దేవుని దగ్గర మనం హత్తుకునే వారిగా ఉంటామండి. తర్వాత ఆదికాండము 6 అధ్యాయం 5-6. ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహాశయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేశాను యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఓకే, థ్యాంక్స్ అండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి, అంటే నేల మట్టితో మనల్ని దేవుడు నిర్మించాడు కదండి. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు మనల్ని నేల మట్టితో తన పోలిక అందు, తన స్వరూపం అందు దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడండి. కానీ యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఎల్లప్పుడూ కేవలం చెడుదనియు యెహోవా చూసి, అంటే మనము ఎల్లప్పుడూ చెడుదనియు తన తలంపులలోనే ఊహ అంతయు, అంటే ఊహ అనంటే కనీసం మన ఆలోచనలు అండి. ఊహ అంటే ఇక్కడ ఆలోచనలు, మన ఆలోచనలు మొత్తము చెడువేనని ఇక్కడ యెహోవా పైనుంచి చూస్తున్నాడండి. మనల్ని రహస్యమందు చేస్తుంటారు పాపాలు, ఎవరికి తెలియదులే అని. మనం ఎంత రహస్యంగా చేసినా కానీ మన హృదయానుసారం హృదయ వాంఛల్ని ఎరిగిన దేవుడు కదండి, పైనుంచి చూస్తూనే ఉంటాడు దేవుడు అన్నమాట, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. కాబట్టి మనం ఎవరు చూడలేదులే అనుకుంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అంటే మనకు మనమే గొప్పగా సమర్థించుకుంటామంట అండి. మనం చేసే తప్పు, మన ఆలోచనలు తప్పు, కానీ మనం సమర్థించుకుంటామన్నమాట. దాన్ని తప్పు అని పశ్చాత్తాపపడం. అంటే అందరిలాగా మనమేం తప్పు చేసినామా ఏమన్నా అని మనమేం మాట్లాడుకుంటుంటాం కదండి. అట్లా ఆ విధంగా అన్నమాట. నరులు
ఇలా నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంటే మనమే సమర్థించుకోవడం అండి. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి అంటే ఇక్కడ చూస్తున్నాడండి. తర్వాత కేవలం ఎప్పుడును ఎల్లప్పుడూను అంటే ఎల్లప్పుడు అంటే ఎప్పటికీ మనము చెడుతనమైన ఊహలు కలిగి ఉంటున్నామండి. ఆలోచనలు అన్నమాట, ఊహలు, కలలు. అదేంటి, మన శరీరాన్ని సుఖపెట్టడానికి ఆ కలలు, ఊహలన్నీ, మన శరీరాన్ని ఆనందపరచడానికి ఊహలు, కలలన్నీ అన్నమాట. మన శరీర సుఖం కోసము వెచ్చదనాన్ని కోరుకోవడము చలికాలంలో. తర్వాత శరీర సుఖం కోసం అక్కడ ఏమనండి, పేతురు చలి కాసుకున్నాడండి. అప్పుడు దేవుడు నీకు తెలుసు అని అక్కడ వాళ్ళు అడిగినప్పుడు అక్కడ ఉన్న వారంతా నాకు తెలీదు దేవుడు అని కోడి కోయక ముందుకే చెప్పాడు. అక్కడ పేతురు గారు తన శరీరానికి వెచ్చదనాన్ని కోరుకున్నారండి. మన ఆడవాళ్ళం అయితే అలంకారాలు కోరుకుంటామండి, మేకప్ వేసుకుంటాము, మంచి మంచి చీరలు ధరిస్తాము, నగలు, తర్వాత ఇంకా జీన్స్ ప్యాంట్లు. పిల్లలైతే గినక తర్వాత మందిరానికి వెళ్ళే వాళ్ళు చక్కగా మన డ్రెస్సు సరిగ్గా ఉండదు. కానీ అప్పుడు అన్యులు ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు కూడా ఇలాగ వేసుకొస్తారు అని. మనం దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఏర్పరచుకున్నప్పుడు అన్యులకు కూడా మనం ప్రత్యేకంగానే కనిపించాలండి. కానీ ఇక్కడ అలా లేదన్నమాట. ఇంకా అదే మన ఊహలు, మన ఆలోచనలు, మనకు దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి అనుకోవడం, ఉన్న దాంట్లో దేవునికి ఇవ్వమండి, ఇవ్వకుండా ఇంకా ఆశించడం అన్నమాట. తర్వాత బీదలకి ఇచ్చేవారిగా ఉండాలి, అది కూడా మనం చెయ్యమన్నమాట, ఏమీ చెయ్యము. ఇతరులకు మనం అన్నం పెట్టి వాళ్ళ ఆకలిని తీర్చాలన్నమాట. ఇది నిజమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు కదండి. వీటిలో మనం ఏం చేయకుండా మన ఊహలంతయు కేవలము మన శరీరానికి దానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నామంటండి. అప్పుడు మనలో ఉన్న చెడుతనం ఇంకా పెరిగిపోతాదే కానీ తగ్గదు. అది దేవుడు చూస్తున్నాడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నేను ఇలా చేసినప్పుడు ఇప్పుడు ఒక తల్లి కొడుకుని పెంచినప్పుడు గొప్ప గొప్ప చదువులు చదివిస్తారండి. పొలం పనికి పోయి అది ఇది తల్లిదండ్రులు చాలా కష్టపడి, వాళ్ళేమో పెద్దగా అయిన తర్వాత మేము అమెరికాకు పోయి జాబులు చేస్తాము అక్కడిక్కడ అని. తర్వాత తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోరు. తర్వాత వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తారండి. అప్పుడు వాళ్ళు ఎంత నొచ్చుకుంటారా, ఎంత అసలుకు చాలా నొచ్చుకొని, ఇందుకా మేము వీన్ని పెంచింది కష్టపడి, ఇందుకా మేము చేసింది వీన్ని, వాళ్ళ మాట వినకుండా వాళ్ళకు దూరంగా వృద్ధాపంలో ఎవరన్నా ఆశ్రయం లేకుండా వృద్ధులు ఎంతో వేదన పడుతున్నారన్నమాట. అప్పుడు అనుకుంటారు మేము ఇందుక వీడిని చదివించినది, ఇంత చదివించినా కూడా వీడు మాకు ఎలాంటి ఉపయోగం లేదే అని. దేవుడు కూడా మనల్ని తన స్వరూపమందు తన పోలిక యందు మనల్ని చేశాడు కదండి. మనల్ని చేసినప్పుడు మనము ఏం చేస్తున్నామండి, చెడు ఆలోచనలతో ఆయనకు తలవంపులు చేస్తున్నాము, చెడు క్రియలతో మన కన్నులతో పాపం చేస్తున్నాము, మన కాళ్ళు చేతులతో పాపం చేస్తున్నాము. మన కాళ్ళు చేతులు చేసిన పాపానికి దేవుడు మేకులు కొట్టించుకున్నాడు. మన తలంపులు, మన హృదయం మోసకరమైనది, అది ఘోరమైనది, పాపంతో నిండి ఉన్నది అంటున్నాడు అన్నమాట. వాటిని అన్నిటినీ మనము తీసివేయాలని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ తీసివేయకుంటే ఇప్పటి నుంచి అయినా మనము తీసివేసే వారిగా ఉందాము, దేవునికి చేరువైదాము. దేవుడు మనసులో నొచ్చుకుంటున్నాడండి, నేను వీళ్ళని ఇందుకు తయారు చేస్తున్నా, ఎందుకు నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, నా మాట వినలేదు, ప్రయాసపడి భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను అంటున్నాడు కదండి. కానీ మనము దేవుని మాటలు వినలేమన్నమాట. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఎందుకు? తనకు ఆహారం లేకున్నా ఎన్నో ఇబ్బందులు పడినాడు. దేవుని అక్కడ తండ్రి ప్రేమ తెలిసొచ్చి రిటర్న్ తిరిగి వచ్చాడన్నమాట. మనము దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా చెడుతనంతోనే ఉంటున్నామండి. దేవుడు వీళ్ళని ఎందుకు చేసినా నేను అనే ఆలోచనలు దేవుడు మనసులో నొచ్చుకొని మన మీద అసహ్యపడుతున్నాడు. ఎందుకు చేశాను నేను, నా బిడ్డలు అయ్యో పాపంతో వెళ్ళిపోతున్నారే, వీళ్ళు నరకానికి పోతారే, ఆడ సిలువలో దాహం అని అడుస్తున్నప్పుడు అక్కడ దేవునికి ఏంటండి, అక్కడ నీళ్లు కావాలని కాదు, తప్పిపోతున్నారే, ఆత్మలు నశించిపోతున్నారే, నేను వాళ్ళకి ఇంకా జీవజలమైన నీరును, జీవజలాన్ని, జీవపు వాక్యాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నానే నేను
అని దేవుడు సిలువలో తల్లడిల్లిపోయాడు. ఇక్కడేమో మనల్ని అసహించుకుంటున్నాడు. అయ్యో నా బిడ్డలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఇలా చేస్తున్నారు అని దేవుడు ఇట్లా నొచ్చుకుంటున్నాడు. అంటే తన హృదయంలో అసహ్యము, మన మీద కోపము, ఆయన ఉగ్రత ఎలా ఉంటుందండి. ఆయన గద్దించగానే గాలిలు సముద్రాలు అన్నీ ఆగిపోతాయి. అలాంటిది తన ఉగ్రత ఎలా ఉంటుందో మనకు తెలిసే ఉంటుంది. మనం బైబిల్లో చాలా చోట్ల చదువుకున్నాం కదండి. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో మనం అలా తన ఉగ్రతకు గురి కాకుండా ఉండాలండి. అందుకు దేవుడు అలా నొచ్చుకుంటున్నాడు అన్నమాట. మన మీద సంతాపం చెందుతున్నాడు, తర్వాత వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అది మనం చేసే పనుల కోసం, మనం చేసే ఆలోచనలు అసహ్యమైనవి ఒకటి కూడా మంచివి లేదు కాబట్టి దేవుడు ఇలా అనుకుంటున్నాడండి తన మనసులో. కాబట్టి దేవుడు నొచ్చుకోకుండా మన హృదయము మారిస్తే ఆయన ఆవేదన, ఆయన బాధను, ఆయన సిలువలో చేసిన త్యాగానికి మనము కొంచెం విలువనిచ్చేవారిగా ఉండాలని ఈరోజు దేవుడు చెప్తున్నాడు అంటండి. తర్వాత కీర్తనలు 34:13. సిస్టర్స్ ఎవరో మ్యూట్ లో పెట్టుకొని. కీర్తనలు 34:13. కీర్తనల గ్రంథము చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోనము. థ్యాంక్ యూ అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలంటండి. ఇంతకుముందు కూడా నేను ఈ నాలుక గురించి వాక్యం చెప్పినాను, చాలా రిఫరెన్స్లు చెప్పినాను. నేను చెడు మాటల్లో చెడును విసర్జించాలి అని, నీ నాలుక జాగ్రత్త, నీ నోటి మాటలు జాగ్రత్త అని ఎన్నో చెప్పాం కదండి. ఈ నోటితో ఎన్నో చెడు మాటలు మాట్లాడుతున్నాము, బూతులు మాట్లాడుతున్నమాట. కపటపు మాటల ద్వారా చెడుతనాన్ని మనము అసహించుకొనవచ్చు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంట అండి. కపటపు మాటలు మన నాలుకతో చెడు మాట్లాడతాము, మంచి మాట్లాడతాము. తర్వాత ఈ నాలుకతోనే వాక్యాన్ని కూడా బోధిస్తాము, ఈ వాక్యంతోనే ప్రార్థన చేస్తాము, ఈ వాక్యంతోనే చెడు ఆలోచనలతో చెడు మాటలతో ఇతరులను నొప్పిస్తాము, ఇతరులను తిడతాము. తర్వాత ఈ వాక్యంతోనే పాటలు పాడతాము, అన్ని చేస్తాం కదండి. కానీ దాన్ని మంచిగా ఉపయోగించాలి, చెడు మాటలు విసర్జించాలి, మన నుండి తొలగించాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. తర్వాత కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలంటండి. కపటమైన మాటలు అంటే బూతులండి. బూతులు, అన్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడమండి. దేవునికి అసహ్యకరమైన బూతులు మాట్లాడము, తర్వాత దేవుని మాటలు కాకుండా మన నుంచి వేరే వేరే మాటలు మాట్లాడము, ఇవన్నీ దేవుని మనం ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన ఇలా కాదండి. ఏదో ఒక రోజు దినం వచ్చినప్పుడు దేవునికి మనము లెక్క చెప్పేవారిగా ఉండాలన్నమాట. మనం మాట్లాడే ప్రతిదీ దేవుడు చూస్తుంటాడు కదండి. అప్పుడు మనము తీర్పుకు, ఆయన ఆగ్రహానికి, కోపానికి గురి కాకుండా ఉండాలి. తర్వాత మన హృదయము, మన నాలుక, తర్వాత మన నాలుక అదుపులో ఉంటే మనమే రక్షించుకుంటామండి, మరణంలో నుండి రక్షించుకుంటాము. తర్వాత లేనిది తెచ్చి మన మీద వేసుకోవడము, లేనిది ఒక మాట మాట్లాడడం వల్ల అది ఎన్నిటికో దారి తీస్తుంది అన్నమాట. తర్వాత తన నాలుకను కాచుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొను అంటున్నాండి. అంటే మనము ఎంతగా ఈ నాలుకను ఉపయోగిస్తున్నామంటే మనకు ఫ్రీగా దేవుడు ఇచ్చాడండి. అందుకు మనము చాలా వాడేసుకుంటున్నాము. దీన్ని తగ్గించుకోవాలి అని దేవుడు ఈరోజు చెప్తున్నాడంటండి. తర్వాత ఇంకొకటి ఉందండి, లాస్ట్లో ముగిస్తాను. కీర్తనలు 34:21. అదే కీర్తనలు ఇందాక చదివారు కదండి, 21వ అధ్యాయం. సంహరించును, నీతిమంతులు ద్వేషించేవారు అపరాధులుగా ఉంచబడదు. చాలా భక్తిహీనులను సంహరించను. చాలా అంటే చెడుతనం భక్తిహీనులను సంహరించడము అని అంటే ఇక్కడ ఏంటి, చంపడం అండి. చెడుతనము భక్తిహీనులను చంపడం అని అంటే మనలో చెడు ఆలోచనలు, చెడు మాటలు ఉన్నప్పుడు అది చంపడం అంటే ఇతరులను చంపడము, మాటలతో చంపడం అన్నమాట.
భక్తిహీనులను సంహరించును అంటే మాటలతో చంపడము. అది ఏదో మనము కట్టె తీసుకోవాలో లేక కత్తి తీసుకోవాలో వాళ్ళని మర్డర్ చేయాలో కత్తితో మర్డర్ చేయాలి అదంతా అవసరం లేదంటండి. మాటలతోనే ఇక్కడ భక్తిహీనులు సంహరించును అంటే సంహరించడం అంటే చంపడమే అన్నమాట. మాటలతో చంపడం అన్నమాట. చూపులతో చంపడము, కోపంగా చూడడము, తర్వాత మాటలతో అన్నమాట. సంహరించును అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు. కొందరు చాలా నీతిగా ఉంటారన్నమాట. కొందరు అమాయకులుగా ఉంటారన్నమాట. ఉత్తమంగా ఉంటారు. వాళ్ళు నీతిగా ఉన్న మనకు తెలియనప్పుడు ఏదో ఒక విషయంలో మనము వాళ్ళ మీద ఏదన్నా దొంగతనం వేయడము, ఏదైనా ఇప్పుడు చిన్నపిల్లలు ఒక హాస్టల్లో చదవడము, తెలియనోళ్ళ మనకి ఏదైనా తెలియని పని, తెలియని అవమానాన్ని మన మీద వేయడం అండి. అప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు. వాళ్ళు నేను చేయలేదు అని చెప్పినా కూడా మనము లేదు నువ్వే చేసావు అది ఇది అని అట్లా మనం వాదించినప్పుడు నీతిమంతులను ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. చెప్పాను కదండి. ఏదొక్క రోజు ఈ రోజు వాళ్ళని మనం ద్వేషించామంటండి. తర్వాత అపరాధులుగా ఎంచబడతాము అనంటే దేవుని ఎదుట అపరాధులుగా ఎంచబడతామండి. దేవుని ఎదుట మనము నిలబడాల్సి వస్తది. తీర్పులోనికి ఏదో ఒక రోజు దేవునికి లెక్క చెప్పవలసి వస్తదని ఇందాక చెప్పాను కదండి. అదే అండి. తర్వాత రోమా 12:2 రోమాకు రాసిన పత్రిక 12:2 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఓకే, థ్యాంక్స్ అండి. చాలా అండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోక మర్యాదను అంటే ఏంటండి? లోకంలో ఉన్న ఆచారాలను, సాంప్రదాయాలను అదే ఇందాక చెప్పాను కదండి. వేటితో సంబంధం లేకుండా ఎవరి మాట వినకుండా చేస్తుంటారండి. ఒక వ్యభిచారం విషయంలో కానీ గర్భపు విషయం అండి. నాకేమి అని ఒక రాజకీయ నాయకులు నాకెవరు చెప్పేవాడు, నేనే ఎమ్మెల్యే, నేనే సర్పంచ్ అని విర్రవీగుతుంటారు. కానీ అలాంటి ఎటువంటి ఫార్మాలిటీస్ వాళ్ళు అనుసరింపక ఉంటారండి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నది అంటే ఉత్తమమును అంటే సంపూర్ణమును. ఉత్తమం సంపూర్ణం అంటే ఇక్కడ అనుకూలమైనది అంటే మనం చేసేది అన్ని పనులకు అనుకూలమైనది అన్నమాట. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఉత్తమమైనది అంటే ఇది మంచిది చెడ్డది. తనకు అనుకూలమైనదంటే మనం చేయాల్సిన పని అన్నమాట. అనుకూలంగా ఉండడం అన్నమాట. అంటే మనము లోకానికి అనుకూలంగా కాకుండా లోక సమస్యలు, లోక విషయాలలో అనుకూలంగా ప్రవర్తించకుండా దేవునికి అనుకూలంగా ఉండాలండి. దేవుని ఆలోచనకు అనుకూలంగా ఉండాలి. దేవుని క్రియలకు అనుకూలంగా ఉండాలన్నమాట. ఇక్కడ సంపూర్ణమై అంటే అవి చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఎంచుకునే దాంట్లో తప్పు అన్నమాట. ఇక్కడ సంపూర్ణమై అనుకూలంగా ఉన్నాయి, ఉత్తమమైనది ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏది విత్తుతామో అదే కోస్తామని చెప్తున్నారు కదా దేవుడు. పంట మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు అన్నప్పుడు మనము అక్కడ ఉత్తమమైనది ఉంది, మంచిది ఉంది, చెడ్డది ఉంది. కానీ మనం సెలక్షన్ చేసుకోవడం దాంట్లోనే ఉంటుందండి. మన ప్రవర్తన, మన ఆలోచనలు, అది మన ఆలోచనలపై మన జీవితము, మన లైఫ్, మన హృదయం అన్ని డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు దేవునికి దగ్గర కావాలన్నా దూరం కావాలన్నా అన్ని దాని మీదనే ఆధారపడి ఉంటాయండి. దేవుని చిత్తం ఏమిటో పరీక్షించుకొనున్నట్లు అంటే మనము మన సొంతంగా స్వతహాగా మనము నిర్ణయాలు తీసుకున్న దేవుని చిత్తానుసారం మనం చేస్తున్నామా లేదా, దేవునికి ఇష్టమైన వానిగా మనం ఉంటున్నామా లేదా, దేవునికి దగ్గరగా మనం ఉంటున్నామా లేదా, తర్వాత మన హృదయం దేవునికి ఇస్తున్నామా లేదా, దేవునికి సమర్పించుకుంటున్నామా లేదా, మన హృదయంలో వాక్యం ఉందా లేక లోకం ఉందా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలంటండి. ఇక్కడ మీ మనస్సు మారి అంటే మనమే పరీక్షించాలి. తెలుసుకోనున్నట్లు అంటే మనకు అంటే మనము ఏమంటే కన్ఫ్యూజన్ లో ఉంటున్నామంటండి. మనము దేవుళ్ళు ఉంటున్నామా లేదా
అనేది అన్నమాట. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడంటండి. మన జీవితం ఎలా ఉందో మనమే పరీక్షించుకోవాలి. ఇతరులు ఎవరు చెప్పనవసరం లేదు. మనమే పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి ఏంటి అనేది. తర్వాత మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి చెప్పినాను కదండి, ఇందాక చెప్పినా కదా ముందే, మన హృదయం మారినప్పుడు మీ పాపము సింధూరం వలె ఎర్రగా ఉండి హిమం కంటే తెల్లగా నేను మారుస్తాను అన్నప్పుడు ఇక్కడ మన మనసును మన హృదయాన్ని మార్చుకోవాలి. నూతన మగుట వలన రూపాంతరము అని అంటే, నూతన మగుట వలన అంటే మనం మార్చుకున్నప్పుడే దేవుడు నూతన స్వభావం, నూతన ఆలోచన, నూతన హృదయాన్ని ఒకసారి చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేస్తా అంటండి. మనకు నూతన జన్మ దేవుడు ఇస్తాడు. అది ఎప్పుడు మన హృదయం మార్చుకున్నప్పుడు, మనలో ఉండే చెడుతనాన్ని అంతా తీసివేసినప్పుడు అంటండి అక్కడ రూపాంతరం చెందుదురు అంటే అప్పుడు దేవునికి అనుకూలమైన బిడ్డగా మనం రూపాంతరం చెందుతామంటండి. మన రూపురేఖలు మార్చుకోవాలి అని అంటే మేకప్ వేసుకొని మంచి చీరలు కట్టుకొని నగలు పెట్టుకోవాలని ఇలా మన రూపాన్ని మార్చుకొని అని దేవుడు చెప్పలేదండి. మన ఆలోచనలు తీసివేయాలంటండి. మన ఆలోచనలు తీసివేసి దేవునికి నమ్మకమైన బిడ్డగా, దేవునికి ఇష్టపడే బిడ్డగా, తర్వాత మనము అలా రూపాంతరం చెందాలంటండి. దేవునికి చెడు ఆలోచనలు తీసివేసి అప్పుడు దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటండి. నీతిగా బ్రతుకుట ద్వారా అంటే నీతిమంతులు అన్నమాట. నీతిగా బ్రతికినందుకు దేవుడు నీతిమంతుల ఎముకలు ఒకటైనా విరిగిపోకుండా నేను రక్షిస్తానని చెప్తున్నాడు కదంటండి. నీతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉంటారండి. తర్వాత లాస్ట్ అండి ఎఫెసీ అధ్యాయము 5:15. ఎఫెసీలు 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చాలా అండి, థ్యాంక్స్ అండి. దినములు చెడ్డవి గనక అంటే ఇప్పుడు దినములు చెడ్డవి వస్తున్నాయి కదండి. తర్వాత ఈ దినాలలో మనం ఎలా ఉండాలంటే ఎక్కువగా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మొన్న లాస్ట్ వీక్ అండి, అప్పుడు పోయిన వారంలో అనుకుంటా, శాంతమ్మ ఆంటీ, పెద్ద ఆంటీ, తర్వాత నయోమక్క, మంజులక్క ఎందుకు ఊరికే ఉన్నాం కదా అని మొన్న ప్రేయర్లో అండి ఉన్న వాళ్ళమే కాన్ఫరెన్స్ కాల్లో కలిసి ఇతరుల కోసం విజ్ఞాపన చేశారు. శాంత అంటే అయితే మన దేశాల కోసం, రాష్ట్రాల కోసం, అందరి గురించి ప్రార్థన చేసిందండి. దేవుడు మన కోసం ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడంటండి. మనం కూడా ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకుండా మొన్న ప్రేయర్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఎంత మంచి ఆలోచన చేశారు అని అనిపించింది. ఎంతో చక్కగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మన ప్రార్థన చేశారండి. అలాగే మనము ఉన్న సమయాన్ని ఇప్పటి నుంచి కూడా ఇంకా మనము సమయాన్ని దేవునికి ఇవ్వాలన్నమాట. దేవుని అందరూ టైం అయితే కొంతమంది ఏవేవో పనులు చేస్తుంటారు, మేము యాడ్ కాలేమని చెప్తుంటారంటండి. కాకపోతే యాడ్ కానప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఎందుకంటే మన వల్ల ఇంకా మన కాన్ఫరెన్స్ కల్లా 5 మంది ఉంటారు కదండి. 5 మంది ఉన్నప్పుడు మనం వినుకోకుంటే మళ్ళీ వాళ్ళన్నా వింటారు కదా అనే ఉద్దేశంతో మనం యాడ్ కావాలి. వాళ్ళు వింటారు, నువ్వు వినకుంటే మ్యూట్ పెట్టుకోవాలి. ఒకవేళ వినే సమయం ఉంటే మ్యూట్ పెట్టుకొని నువ్వు కూడా వినొచ్చు. కాకపోతే సమయాన్ని మాత్రం వృధా చేయకూడదండి. కానీ ఇంకేంటంటే సమయము మరి మీకు ఏం టైం అయిపోతుంటుందో తెలియదు. కానీ ఇప్పుడైతే స్టార్టింగ్లో అందరూ ఉంటారు, తర్వాత రమణ శాంత అంటే పర్లోక ప్రార్థన చెప్పిస్తుంటుంది. అప్పుడైతే ఎవ్వరు ఉండరు అసలు. అది ఎందుకు ఉండరో, ఏం పనులు ఉంటాయో తెలియదు. మళ్ళీ స్టార్టింగ్ అందరూ యాడ్ అవుతారు, తర్వాత ఎవ్వరు ఉండరు అసలుకి. ఇంకా కనీసం రెఫరెన్స్లు చదవడానికి కూడా ఎవరు ఉండరు అసలు. ఎంతో ఇంపార్టెంట్ పని అయితే మాత్రమే వదిలేయాలండి. లేకుంటే మనం ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని 1 గంట దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, సమయాన్ని పోనీయకూడదు. ఉన్న దాంట్లోనే మనం సద్వినియోగం చేసుకోవాలన్నమాట. దొంగ వలె వచ్చేదను అంటున్నాడు దేవుడు. నేను వచ్చినప్పుడు మెలకుగా ఎవడైతే ఉంటాడో తలుపు తీసినప్పుడు వాని వద్ద నేను కూర్చొని భోజనం చేసేదను అంటున్నా అండి. మనము మరి నిద్రపోతుంటామండి. కొంతమంది లేయరు, కొంతమంది లేచినా కానీ మ్యూట్లో పెట్టి పక్కన
పక్కన పెట్టి పని చేసుకుంటుంటారు. దేవుని సమయానికి మనము దేవుడు లెక్క అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? అవమానంతో తలదించుకోవాల్సి వస్తది ఆయన ముందర. కాబట్టి ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడంటండి. తర్వాత జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానులు అంటే అదే అండి, అన్ని చెడు పనులు చేసేవాళ్ళే అజ్ఞానులు అంటే. దేవునికి వ్యతిరేకమైన చేసేవారే అజ్ఞానులు అంటే. దేవునికి అసహ్యమైనది చేసేవారు అజ్ఞానులు అన్నమాట. దేవునికి విరుద్ధంగా చేసేవారు అజ్ఞానులు. దేవుడు నా పక్షాన ఉంటే నేను బాగుంటాను, నా జీవితం బాగుంటుంది, దేవుడు నా పక్షాన ఉంటే నాకు అన్ని విజయాలే అని నమ్మేవారు ఆయనను ఏమాత్రము దూరం చేసుకోరండి. దూరం చేసుకోకుండా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టమంటున్నారు కదండి. కాబట్టి బుద్ధి లేని కన్యకల వలె మనం కాకుండా బుద్ధున్న కన్యకల వలె మనము ఉండేవారిగా దేవుడు చెప్తున్నాడంటండి. జాగ్రత్తగా చూసుకొనుడి, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే ఇందాక చెప్పినాను కదా, మంచిని చెడును విసర్జించి మంచిని గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. దేవుడు వచ్చే వరకు మనము అందరము ఆయన కోసము వేచి ఉండేవారిగా ఉండాలండి. మెలకువ కలిగి ఉండాలి, దేవునికి సమయం ఇచ్చేవారుగా ఉండాలి. సమయం వ్యర్థం కాకుండా ఉన్న సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ నీ సొంత ఆలోచనలు కాకుండా దేవుని చిత్తానుసారం మన విన్నపంలో దేవుని పాదాల దగ్గర పెట్టాలి. అది చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ ప్రతి విషయంలో దేవుడి దగ్గర పెట్టడం ద్వారా ఆయన మనకు శాంతిని నెమ్మదిని కలుగజేస్తాడు, మన ప్రాణాల నుండి విడిపిస్తాడండి. కాబట్టి మనము మన హృదయాలు ఎలాగ ఉన్నాయో మనమే పరీక్షించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడంటండి. మనల్ని దేవుడు చేసినందుకు తన మనసులో నొచ్చుకుంటున్నాడు అన్నమాట, కోపపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు అన్నమాట. మనలో రోజు రోజు చెడుతనాన్ని నింపుకొని మనం రోజు రోజుకు ఆయనకి ఇంకా సిలువ వేస్తూనే ఉన్నాము. మనం ఎప్పుడు తగ్గిస్తామో మనకే తెలియదండి. మన హృదయము మారే వరకు ఇదంతా తగ్గదు. కాబట్టి మన హృదయాన్ని మార్చుకొని నూతన స్వభావం, నూతన హృదయాన్ని దేవునికి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలండి. ఇంతటితో ముగిస్తున్నాను.